దీపవృక్షం యొక్క వెలుగును మనం పొందుకుంటున్నామా? మొదటి దీపస్తంభమును వెలిగించింది పరిశుద్ధాత్ముడు, రెండవ దాన్ని వెలిగించింది పరిశుద్ధాత్ముడు, మూడవ దాన్ని వెలిగించింది పరిశుద్ధాత్ముడు, 4, 5, 6, 7 అన్నిటిని వెలిగించింది పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. సాయంకాలపు వెలుగులో మనమంతా కూడా యాజకులైన దేవుని యొక్క సమూహముగా ఆయన యొక్క సిద్ధపరిచిన రొట్టెలను మనం భుజిస్తున్నాం. భుజించడమే కాదు, అక్కడ ఒక ధూపం ఉందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన ప్రార్థన ధూపము నిరంతరం వెళ్తుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ధూపం ఎన్నడూ ఆరిపోకూడదు, అది వెళ్తానే ఉండాలి, సువాసనతో వెళ్ళాలి. మన ప్రార్థనలో పాపము లేని ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన ఎక్కడ ఉంటుందో పాపం అక్కడ ఉండదు. మనకు ప్రార్థన జీవితం కావాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, మోషేకు చెప్పిన యావత్తు చేశాడంట. రొట్టెల వల్ల ఇక్కడ పెట్టాలి, దీపవృక్షమును ఇక్కడ పెట్టాలి, ధూప వేదికను ఎక్కడ పెట్టాలి, మందసమును ఆ తెర లోపల పెట్టాలి, గంగాళమును బయట ఆవరణంలో పెట్టాలి, బలిపీఠమును అక్కడ ఆవరణంలో పెట్టాలి. అందుకనే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? మోషే దేవుడు చెప్పిన ప్రకారము యావత్తు చేశాడు. ఎప్పుడైతే నోవాహు యావత్తు చేశాడో జల ప్రళయము నుండి తప్పించబడ్డాడు, మరణము నుండి తప్పించబడ్డాడు. హల్లెలూయా. తీర్పు నుండి తప్పించబడ్డాడు. హల్లెలూయా. మోషే ఎప్పుడైతే దేవుడు చెప్పిన యావత్తు చేశాడో వెంటనే ఆ ఆలయములోనికి మోషే పిలవకుండానే దేవుడు దిగొస్తున్నాడు. మీరు మోషే దేవుని పిలిచినట్టుగా ఒక్క లేఖనం కూడా చూపించలేదు. దేవా, నీ కోసం ఆలయాన్ని నేను కట్టాను, నువ్వు దిగిరావయ్యా, నువ్వు దిగిరావయ్యా అని గంతులు, డాన్సులు, డ్రమ్ములు ఏమి చేయకుండానే దేవుడు దిగొచ్చేసాడు. ఎందుకు దిగొచ్చాడు తెలుసా? మోషే తాను చెప్పిన ప్రకారము చేశాడు. చూడండి, అక్కడ మనం చదువుకున్నట్లయితే 33వ వచనం, 40వ అధ్యాయము 33వ వచనం. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అలాగున మోషే పనంతటిని కూడా సంపూర్తి చేసెను. మోషే సంపూర్తి చేసిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? అప్పుడు దేవుడు పరలోకములో నుండి దిగి వచ్చి ఆలయములో ప్రవేశించాడు. చెప్పబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే పిలిచినట్టుగా ఉందా? దేవుడు ఎగిరినట్టుగా ఉందా? అక్కడ మోషే ఎగిరినట్టుగా ఉందా? డ్రమ్ములు కొట్టినట్టుగా ఉందా? పరిశుద్ధాత్మ రావాలంటే డ్రమ్ములు కొట్టాల్సిన పని, ఎగరాల్సిన పని, డాన్స్ వేయాల్సిన పని, పెద్ద పెద్ద సభలు పెట్టి ఏదో గొప్పగా మన గురించి మనం చెప్పుకోవాల్సిన పని, మనం ఏదో చేశామని ప్రజల ముందు డబ్బు కొట్టుకోవాల్సిన పని లేదు. పరిశుద్ధాత్ముడు మనలోనికి దిగి రావాలంటే మోషే చేసిన విధంగా మనం చేయాలి. పనిని సంపూర్తి చేసేను. ఒక్కడు కూడా వదిలేదు. అమ్మా, వింటున్నారా? ఒక్కటి కూడా రక్షణ సంకల్పము మన ఎడలా సంపూర్తి అవ్వాలంటే ఆమేన్. మా ప్రభుని యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నానయ్యా. అని నీ కోసమే వచ్చాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. అని నీ కోసమే ప్రాణం పెట్టాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. అని నీ కోసమే రక్తాన్ని చిందించాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. చిందించబడిన ఆయన రక్తములో పాప క్షమాపణ కలుగుతుందని నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. ఆయన మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నావా?
నమ్ముతున్నానయ్యా. ఆయన త్వరలో రాబోతున్నాడని నమ్ముతున్నానయ్యా. ఆయన వచ్చే వరకు ఆయనకి నమ్మకంగా జీవిస్తావా? జీవిస్తానయ్యా. అంటే వాక్యమునకు ప్రతి దానికి మనము ఆమేన్ చెప్పేవారుగా ఉండాలి. ఆయన రక్షకుడేనండి, కానీ సిలువలో ఆయన చనిపోలా. ఆయన స్థానంలో ఎవరు బరబ్బానో. ఈరోజు ముస్లింలు చెప్పేది అదే కదా, యేసు ప్రభు అంటే చనిపోలేదంట, యేసు ప్రభు అవతారంలో ఇంకొకరిని పెట్టాడంట అక్కడ. అంటే వాళ్ళకి రక్షణ ఎలా వచ్చింది? ప్రియమైన దేవుని పిల్లరా, మరణ శాసనము రాసిన వారికి మరణము అవశ్యం. ఆయన చనిపోతే గాని ఆ చట్టము కొట్టివేయబడదు, ఆ చట్టము ఎత్తివేయబడదు. ఆ గొప్ప యెహోవా మరణ శాసన చట్టాన్ని రాశాడు. ఆయనే తన ప్రాణాన్ని విడవాలి, కలవలో రక్తాన్ని చిందించాలి. ఆ రక్తము ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. ఇది దేవుని ప్రణాళిక. బైబిల్లో ఏమండి, యేసు ప్రభు దేవుడిని ఒప్పుకుంటాను కానీ మలాకి 4, 5, 6 మాత్రం నేను ఒప్పుకోనే. లోకా 17:30 నేను ఒప్పుకోనే. లేకపోతే ప్రకటన 10:7 నేను ఒప్పుకోనే. నువ్వు నీ జీవితంలో దేవుడు చెప్పిన యావత్తు నువ్వు చేయలా. ఏ దేవుడైతే లోక రక్షకుడు వస్తాడని ప్రవచనం ఎత్తి పలికాడో, కన్యక గర్భవతి కుమారుడు కలునని ఏ దేవుడైతే యెషయా ప్రవక్త ద్వారా పలికించాడో, ఏ దేవుడైతే నీ రాజు సాత్వికుడై దీనుడై గాధమౌనికి నీ యుద్ధకు వస్తాడని జకర్యా ద్వారా పలికించాడో, ఏ దేవుడైతే మీకా ద్వారా బెత్లెహేం ఎఫ్రాతా యూదా ప్రధానులను అల్పమైన దానమైనను నీ నుండి నిన్ను 50 రాజు రాబోతున్నాడని పలికించాడో, అదే దేవుడు మలాకి గ్రంథము 4:5-6 కూడా పలికించాడు. హల్లెలూయా. నేను జకర్యా గ్రంథం ఒప్పుకుంటానండి, జకర్యా గారు చెప్పింది నిజమే. మీకా గ్రంథం ఒప్పుకుంటానండి, ఆయన చెప్పింది నిజమే. యెషయా చెప్పింది కూడా నిజమే. మలాకి చెప్పింది మాత్రం నమ్మను, అది కాదనిపిస్తుందండి. ప్రకటన 10:7 అంటే దూత అంటే మనిషి కాదండి. దూత అంటే రెక్కలు ఉంటాయి కదా, ఎగురుతూ ఉంటుంది కదా, ఆ దూత అండి. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయి. 7 నక్షత్రములు 7 సంఘములకు పంపించబడిన దూతలు. సంఘాల్లో నీకు రెక్కలేసుకున్న దూతలు వచ్చింది. అవే ఎఫెసు సంఘకాలానికి పౌలు ఒక దూత, స్మరణ సంఘకాలానికి ఐరేనస్ ఒక దూత. అవే తర్వాత సంఘకాలన్నిటికీ మనకు తెలుసు అలా దూతలు పంపించబడ్డారు. వాళ్ళు నక్షత్ర వర్తమానికులు. దూత అనగా వర్తమానికుడు అని అర్థం, మెసెంజర్ అని అర్థం. హల్లెలూయా. వర్తమానమును తెచ్చేవాడని అర్థం. హల్లెలూయా. ప్రకటన 10:7లో ఉన్నవాడు ఆమేన్ రెక్కలేసుకున్న దూత కాదు. పరలోకము కెరూబు కాదు, పరలోకము శరము కాదు. హల్లెలూయా. అతను భూలోకము దూత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు పలుకు దినములలో ఏం చేస్తాడంట? పలుకు దినము. ఆయన సంఘాల మధ్యలో పలుకుతాడు. మోషే, ప్రభువా మందసం బాగానే ఉందలే కానీ ఈ దోపం ఏంటయ్యా, పొగ, ఇదంతా లోపల పరిశుద్ధ స్థలంలో పొగ ఉంటుంది, ఇది వద్దయ్యా అన్నాడా? పొగన్నా పర్వాలేదు, దేవుడు చెప్పాడు. ఈ దీపాలు ఏంటయ్యా, ఏంటి ఆకారం లేని దీపాలు, ఏంటి ఎట్టున్నాయి ఈ దీపాలు, నేను తయారు చేస్తాను నాకు మంచి దీపం అన్నాడా? దేవుడు చెప్పినట్టుగా దీపవృక్షం అక్కడ పెట్టాడు. ఏంటి బల్ల మీద రొట్టెలు పేర్చడం ఏంటి? ఆ బల్ల మీద రొట్టెల వల్ల ఏంటి? చండాలంగా
ఓవెన్స్ తీసుకొస్తా, వేడివేడిగా ఉంటాయి అన్నాడా? అనలేదు. దేవుడు చెప్పిన దానికి ప్రతి దానికి తల వచ్చాడు. దేవుడు చెప్పిన యావత్తు చేశాడంట. హల్లెలూయా. అప్పుడు దేవుడే ఆ మందిరములోనికి తన షకీనా మహిమతో దిగి వచ్చాడంట, నాగముతో దిగి వచ్చాడంట. హల్లెలూయా. దిగి రావడం అంటే అంగీకరించడం. హల్లెలూయా. వారు చేసిన పనిని అంగీకరించడం. హల్లెలూయా. పాస్టర్ గారు ఈ కుర్చీలో కూర్చోండి అంటే నేను నిలబడే ఉన్నాను అనుకో, ఆయన చెప్పిన మాటను నేను అంగీకరించినట్టు. నేను కూర్చున్నాను అనుకో, ఆయన చెప్పిన మాటను నేను అంగీకరించినట్టు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని కోసం ఒక ఆలయాన్ని సిద్ధపరిచినప్పుడు, దేవుడు ఇందులో నివాసం చేస్తానని ఆలోచన చేసి మోషే దాన్ని తయారు చేసినప్పుడు, ఇక మోషే పిలవకు మునిపే దేవుడు అందులోకి దిగి వచ్చాడు. ఎందుకంటే మోషే చేసిన ఆలయము, ఆ కట్టిన ఆలయము దేవుడు చెప్పిన విధంగా ఉండాలి. అందుకే దేవుడు అందులో నివసించడానికి వచ్చాడు. ఈరోజు నీలో నాలో ఆయన నివసించాలంటే మనము దేవుని ఆలయమై ఉన్నాం. మరి ఈ ఆలయాలు దేవుడు చెప్పిన విధంగా కట్టబడుతున్నాయా? ప్రపంచంలో సంఘాలన్నీ దేవుడు చెప్పిన విధంగా కట్టబడుతున్నాయా? ఆలోచన చేస్తే మానవ కల్పిత సిద్ధాంతముల ద్వారా, ఆచారముల ద్వారా, సంఘముల కులముల ద్వారా ఈ రోజున సంఘాలన్నీ కట్టబడుతున్నాయి. ఆ పాత్ర మనోడేనా? మన కులస్తుడేనా? మన ఇంటి పేరుడేనా? అయితే అవదండి. మనం కులం కాకపోతే ఆడేవాడు అసలు స్టేజ్ మీద చెప్పడానికి, మనం కూర్చొని వినడానికి. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ప్రజలు ఐగుప్తు నుండి వచ్చారంట, కానీ ఐగుప్తు వారిలో నుండి బయటికి వెళ్ళలేదు. ఐగుప్తులో నుండి ప్రజలు వచ్చారు, కానీ వాళ్ళలో నుండి ఐగుప్తు బయటికి. అందుకే మాటికి ఏమంటారంటే మేము ఐగుప్తుకి వెళ్తాం. ఎందుకు? వాళ్ళ మనసుల్లోనే ఐగుప్తు. ప్రవక్త ఒక మాట చెప్పాడు, ఒక నదిలో పడి మునిగిపోతున్నోడిని మనం రక్షించాలంటే 2 పనులు చేయాలంట. జాగ్రత్తగానండి మాట, నేను విడిచిపెడుతున్నాను. 2 పనులు చేయాలంట. ఒకటి, నేలలో మునుగుతున్నోడిని చెయ్యిచ్చి బయటికి తీయాలి. చేస్తామా? ఇక్కడ ఎవరైనా నేలలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారా? చేస్తాం. బావిలో పెట్టిన నేలలో మునిగి, నదిలో పడినోడు, బావిలో పడినోడు, సముద్రంలో పడినోడు మొదటగా ముందు బయటికి తీసుకురావాలి. తీసుకురాగాలని బ్రతికినట్టు కాదు. నేలలో నుండి వాడిని ఎలా అయితే నువ్వు బయటికి తీసావో, వాడు మింగిన నీళ్ళని వాళ్ళలో నుంచి బయటికి తీయాలంటే పట్టుకొని నొక్కుతా ఉంటే వాడు అని కక్కుతా ఉంటాడు. నేలలోంచి బయటికి తీసి వదిలేసావనుకో, నీళ్లు ఆడలోనే ఉన్నాయి కదా, అటు చచ్చిపోతాడు. వాళ్ళలోంచి నీళ్లు బయటికి తీసామంటే అప్పుడు బతుకుతాడు. ఈ రోజున సంఘ శాఖల్లోంచి బయటికి రావడం కాదు, సంఘ శాఖ స్వభావం మనలోంచి బయటికి. ఇంకా కులము, ఇంకా మా ఇంటి పేరోడు, ఈడు హైట్ ఉన్నాడా, ఈ బొచ్చోడా, ఈ సూట్ వేసుకున్నాడా, టై పెట్టుకున్నాడా, ఇవన్నీ చూస్తున్నామంటే ఇంకా నీలో సంఘ శాఖ స్వభావం. వధువు చూడవలసింది ఆ విధంగా కాదు. వధువు చూసే చూపు ఎలా ఉంటుందో తెలుసా? నన్ను చూస్తే యేసయ్య రక్తం కనబడి, నిన్ను చూస్తే యేసయ్య రక్తం కనబడింది. హల్లెలూయా. మనమంతా కూడా ఒక రక్తము ద్వారా కడగబడిన వారు. హల్లెలూయా. మనమంతా సహోదరి సహోదరులమై ఉన్నాం. హల్లెలూయా. మోషేని మనం చూసినప్పుడు, దేవుడు చెప్పిన యావత్తు చేసినప్పుడు దేవుడే ఆలయంలోనికి దిగి వచ్చాడు.
సొలొమోను కూడా దేవుడు చెప్పినట్టుగా యావత్తు చేసినప్పుడు దేవుడే ఆలయంలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇంకా ఏలియా, ఈయన గురించి సాయంత్రం మనం మాట్లాడుకుందాం. దేవుడితో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు చెప్పిన విధముగా నేను చేశాను. ఏమన్నాడమ్మా? నీవు చెప్పిన యావత్తు నేను చేశాను అన్నాడంట. ఆకాశం తెరవబడి అగ్ని దిగి వచ్చేసిందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్నం కూడా వాక్యములు ఉన్నట్టుగా మన జీవితంలో నెరవేరిస్తే పరిశుద్ధాత్ముడు మనలోకి దిగి వస్తాడు ఆయన. హల్లెలూయా. అపోస్తలులకు కూడా ప్రభు అన్నాడు, మేడపై గదిలో నా కొరకు కనిపెట్టాడు. యేసయ్య సభ పెట్టినప్పుడు 20,000 మంది వచ్చారు, మొత్తం వెళ్ళిపోయారు. వాక్యం చెప్పినప్పుడు 70 మంది లేచి వెళ్ళిపోయారు. మిగిలింది 11 మంది. ఆ 11 మందిని వెంబడిస్తున్నారు ఒక 500 మంది అంట. ఈ 500 మంది యేసయ్య ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణం అవుతున్నాడు, రండి క్లైమాక్స్ సీన్ జరుగుతుందంటే అందరూ పరిగెత్తుకొని వచ్చారు. ఈ 500 మంది వచ్చి యేసయ్య ఆరోహణం అవుతుంటే చప్పట్లు పడుతున్నారు, హల్లెలూయా హల్లెలూయా అంటున్నారంట. భలే ఉంది, యేసయ్య కాళ్ళ మీద బలి వెళ్ళిపోతున్నాడే, ఏం లేకుండా అనుకున్నారంట. కానీ యేసయ్య అన్నాడు, మేడపై గదిలో కనిపెట్టండి అంటే 500 మందిలో 120 మంది వెళ్ళారంట, కానీ మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ప్రతి మాటను నెరవేర్చడములో ప్రజలు ఎల్లప్పుడూ విఫలం చెందుతారు. ఏంటి? మేడపై గదులు, ఆ చీకటి గదులు మేమేం చేయాలి? దేనికోసం ఎదురు చూడాలి? వెళ్ళిపోయాడుగా, వచ్చిన ఆయన వెళ్ళిపోయాడుగా, ఇక మేమేం చేసేదే ఉంది? ఆ గదిలో కనిపెట్టకుండా చీకటి గదిలో ఒకళ్ళ వాసన ఒకళ్ళు పీల్చుకోవడం, పంపు కొడతా, ఏం పని మాకు? ఆయన అందరూ వెళ్ళిపోయారట. 120 మంది మాత్రం ఆయన మాటను గౌరవించి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆయన చెప్పినట్టు చేసినప్పుడు ఆమేన్, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందంట. 120 దేవాలయాల్లోనికి ఆయన ఆత్మ దిగి వచ్చింది. హల్లెలూయా. ఈ రోజున నీవు ఒక దేవాలయం, నేను ఒక దేవాలయం, నీవు ఒక దేవాలయం. మనమంతా కూడా వాక్య ప్రకారముగా కట్టబడాలి. మనకిష్టం వచ్చినట్టుగా బైబిల్ చెబుతుంది దేవుడు ఒక్కడే అని. అలా విశ్వసించి ఆయన యొద్దకు రావాలి. మన పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసమును పొందాలి. లేదండి నేను వేరేలాగా పొందుతాను, అయినా పరలోకానికి వెళ్తాను. వెళ్ళవు. నువ్వు 1,000 సార్లు రాసుకొని నేను వెళ్తాను వెళ్ళవు. వాక్య ప్రకారం ఆ వాడ కడితేనే నీళ్ళ మీద తేలాడింది, కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం కట్టబడిన వాళ్ళనే మునిగిపోయినాయి అంట. నోవహు వాక్య ప్రకారం కట్టిన వాడే తేలిందంట. హల్లెలూయా. మానవ కల్పిత సిద్ధాంతాలతో, ఆచారాలతో, కులాలతో, మతాలతో కట్టిన సంఘాలన్నీ ఒక రోజున కుప్పకూలిపోతాయి. వాక్యముతో కట్టబడిన ఆలయం మాత్రమే నిరంతరం నిలిచి అందులోనికి దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. మిగతా వాటిలోనికి దేవుడు ఎన్నడూ దిగిరాడు. యోసేపు మరియలకు చెప్పాను కదా, సొలొమోను కట్టిన బంగారు దేవాలయాన్ని చూసి అమ్మో ఓ మరియమ్మో దేవాలయం ఎట్ట కట్టాడు తెలుసా? మన సొలొమోను మహారాజు బంగారంతో కట్టాడే. ఆయన ఆ దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ పక్కనున్న నిజమైన దేవాలయాన్ని మర్చిపోయారు. పక్కనే ఉంది నిజమైన దేవాలయం. ఆ దేవాలయం ఒక రోజు నిలబడింది, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3వ రోజున లేపుతాను ఈ దేవాలయం. వాళ్ళకి అర్థం కాదా? ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున కూడా వాక్యమును, ప్రతి లేఖనమును, నువ్వు సిగరెట్ తాగొద్దు, మద్యపానం సేవించొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మేము అన్ని చేస్తున్నామండి.
ఉదయం లేస్తే సత్యమే నేను హరి నేను సత్యం తప్ప ఇంకేమి పలకనండి. అబద్ధం అనేది నా నోట, బూత్ అనేది నా నోట. నేను ఉదయం లేచిన దగ్గర నుంచి 3 పూట్ల ప్రార్థన, అన్నం తినేటప్పుడు ప్రార్థన, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, స్తోత్రం స్తోత్రం అనుకున్న స్నానం కూడా చెయ్యి. నేను పరలోకానికి వెళ్తాను. నీ బొంద నువ్వు ఎన్ని చేసినా పరలోకం ఏదో ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతుంది. మొదలుపెట్టు, ఆ వాక్యాన్ని నువ్వు నెరవేర్చాలి. హల్లెలూయా. రెండోది ఆయన వాక్యము చేతను కడగబడాలి. హల్లెలూయా. ప్రతి కాలమునకు దేవుడిచ్చిన వర్తమానములను విశ్వసించాలి. ప్రియ దేవుని పిల్లరా, సరే రాత్రికాల సమయంలో ఆ విషయాలు మనం విందాం. ఇక్కడతో నేను వదిలిపెడుతున్నా. దేవుడు చెప్పిన యావత్తు మనము చేసినప్పుడే ఆయన ఆత్మ మనలోనికి వస్తుంది. ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడే మనం నిత్య జీవులుగా మారుతాం. కాలములో మనకి పని, కాలములో నివసిస్తున్న నిత్య జీవులంగా మనం ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ డ్రమ్ములు కొడితే పాటలు పాడితే పరిశుద్ధాత్మ మనలోనికి రాదు, కానీ వాక్యమును మన జీవితంలో నెరవేరిస్తే. ఆమేన్. మరి బైబిల్ ఏం చెప్తుంది? వాక్యమును నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు. ఎవరు నిలుస్తాడు నిరంతరం? వాక్యమును తన జీవితములో నెరవేర్చిన వాడు నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా. మరి వాక్య క్రమాన్ని పాటిద్దామా? క్రమాన్ని పాటిద్దామా? వాక్య క్రమాన్ని, వాక్య నమూనాన్ని మనం నెరవేరుద్దామా? సంఘ శాఖల యొక్క నమూనా క్రమాన్ని మనం నెరవేరుద్దామా? ప్రియ దేవుని పిల్లరా, 600 106 అవ్వలేండి, కానీ మన జీవితంలో మాత్రం వాక్యాన్ని తూచా తప్పకుండా మనం పాటించాలి. అప్పుడే మనలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి దిగి వస్తేనే రక్షణ సంకల్పము సంపూర్తి అవుతుంది. హల్లెలూయా. అప్పుడే మనము దేవుని చేతిలో వినియోగించబడే పాత్రలుగా మార్చబడతాం. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎవరైనా వాక్యములో సగభాగాన్ని నెరవేర్చి సగభాగాన్ని నెరవేర్చకుండా పరలోకానికి వెళ్ళిపోతాననే భ్రమలో ఉంటే, ఈ మధ్యాహ్నం దేవుని సేవకులుగా నేను హెచ్చరిస్తున్నా, ప్రతి మాటకు మనం లోబడాలి. ప్రతి మాటకు విధేయులం అవ్వాలి. ప్రతి మాట అది దేవుని మాటగా భావించాలి. హల్లెలూయా. ఏమంటే యెషయా అంటే నాకు ఎక్కువ ప్రేమ కాబట్టి ఆయన చెప్పినయే వింటానండి. ఇరిమియా చెప్పింది ఏదో పిచ్చోడా. యెషయాని పిలిచిన దేవుడే ఇరిమియాని పిలిచాడు. ఇరిమియాని పిలిచిన దేవుడే జకర్యాని పిలిచాడు. జకర్యాని పిలిచిన దేవుడే మలాకీని పిలిచిన దేవుడే అపోస్తుడైన యోహాను పిలిచి పద్మాసు దీపములో ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి లేఖనం, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకున్న ప్రతి లేఖనమునకు ఆమేన్ చెప్పగలిగిన ఆ విశ్వాసిగా మనం జీవించాలి. మన ఇష్టానురాజ్యంగా నా ఆలోచన ఇందులో పెడతా, నా తలంపులు ఇందులో పెడతా, మా పెద్దయ్య గారు ఎట్లా చెప్పారు కాబట్టి ఎట్లా చేస్తా. లేదు లేదు, నువ్వు పరలోకం పరలోకం నీలోనికి రానే రాదు. పరలోకం అంటేనే పరిశుద్ధాత్మ. ఆయన మనలోకి వస్తే పరలోకం మనలో ఉన్నట్టే. హల్లెలూయా. ఆయన మనలో లేకపోతే పరలోకం మనలో ఉండదు, మనం పరలోకంలో ఉండదు. అర్థమైందా? ఆయన మనలో ఉంటేనే పరలోకం మనలో ఉంటుంది. రేపు మనం పరలోకంలో ఉంటాం. ఆయన మనలోనికి రావాలంటే ఆయన వాక్య క్రమమును మనం పాటించాలి, ఆజ్ఞలను మనం పాటించాలి, ఆయన వాక్యమును నెరవేర్చాలి. అలా నెరవేర్చని స్థితిలో ఎవరైనా ఉంటే ఇప్పుడే మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. అందరూ లేచి నిలబడండి. అయ్యా, నోవహు